యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 119 కీర్తన 9వ వాక్యం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఆమెన్. ప్రార్థన. ప్రేమమేడ కృపామేడ మా దేవ, మీ అమూల్యమైన వాక్యమును మాకు ఇచ్చినందుకై మీకే స్తోత్రములు తండ్రి. దేవా, ప్రత్యక్షంగా యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ వాక్యం చదివే ప్రేరేపణ ఆసక్తిని వారికి అనుగ్రహించండి. మీ వాక్యంతో అనుదినం మాట్లాడండి. యవ్వనంలో ఎవరు పాడవకుండా మీ వాక్యంతో బాగు చేయండి ప్రభువా. మా ప్రవర్తన అంతటిని మీ వాక్యంతో సరి చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఎదుట మేము పాపం చేయకుండానట్లు మా హృదయంలో మీ వాక్యము ఉంచుకునే జ్ఞానం, మీ వాక్యం వలన మాకు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఇవ్వమని వేడుకుంటూ, మనిషి యొక్క హృదయాన్ని మార్చగల మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమెన్.